40 ఏళ్ల పోడు సాగుపై అటవీ శాఖ దాడులు చేస్తున్నారని దిందా గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల పరిధిలోని దిందా గ్రామ ప్రజలు గత 4 దశాబ్దాలుగా పండుగల పోడు భూములను సాగు చేస్తూ తమ జీవన ఆధారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇటీవల అటవీ శాఖ అధికారుల తీరుతో వారి జీవితం చీకట్లోకి జారిపోతోంది. ఈ భూమిలే మా బ్రతుకు తెరువు, మా బ్రతుకే ఈ భూమిలో ఉంది, దాన్ని లాక్కుంటామంటే బ్రతికే అవసరం ఏముంది? అది అక్కడి రైతుల గుండెల కథ. అటవీ శాఖ తీరుతో జీవితం గల్లంతవుతోంది. తాము సాగు చేసే భూముల్లో విత్తనాలు వేయాలన్నా అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూములపై పక్కా హక్కులు కల్పిస్తామని ప్రచారం చేస్తుండగా, మరోవైపు అటవీ శాఖ మాత్రం అరాచకంగా వ్యవహరిస్తోంది. ఇది ప్రభుత్వంపైనే ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. దిందా గ్రామ రైతులు తెగవగా చెప్తున్నారు, మా భూములు మా ప్రాణాలు, వాటిని విడిచిపెట్టేది లేదు, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం. అధికారుల బెదిరింపులు మమ్మల్ని భయపెట్టావు. పోడు రైతులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క వెంటనే స్పందించి వారి జీవన ఆధారమైన భూములను కాపాడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్లుగా సాగు చేస్తూ ఉన్న భూములపై హక్కు లేదంటే ఎవరిది హక్కు? ప్రభుత్వ హామీలను నమ్మి జీవితం గడిపిన ప్రజలకు ఇప్పుడు ఏం చెయ్యాలి? అటవీ శాఖ అధికారుల దుర్మార్గాలను చూస్తూ ఊరుకుంటే ఇంకెన్ని గ్రామాలు దోపిడీకి గురవుతాయి? పోడు రైతులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఇది ఒక్క దిందా గ్రామం పోరాటం కాదు, పోడు రైతుల హక్కుల కలం. మాకు బోర్లే మళ్ళీ ఒక 15 రోజులు మీరు ఆపితే మేము బతుకుడు ఎట్లా? 15 రోజులు వర్షాలు పడ్డ తర్వాత ఇది వరకు నల్లబడే చేనులు ఇంకా ఇట్లా తెల్లబడి ఉన్నాయి. మేము ఏడ బతుకుడు ఏం చేసి మేము మొత్తం తీసుకుంటామని చెప్తలేము కదా అమ్మ. మీకు ఎవరు ఇయ్యారు? మేమే ఇస్తామమ్మా. మాకు ట్రెంచ్ కొట్టని ఇస్తే మేమే ఇస్తాం, మేమే పంచుతాం అందరికి. మీరు ఇయ్యారు, మీరు ఎట్లా తీసుకుంటారు? ప్రసక్తి ఉండదు అక్కడ. రైతులు బతికే ప్రసక్తే లేదు. ఇక 15 రోజులు పోయిన తర్వాత వర్షాలు మీరే డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేయకపోతే మీ ఇష్టమే. మీరు డిసైడ్ చేసుకుంటే మీ ఇష్టం, డిసైడ్ చేయకపోతే మేము ఇన్నే ఉంటాం. ఎట్లా ఈ సంవత్సరం పోయినట్టే. మీ డ్యూటీ నాకు ఎక్కడికి లేమత్తాం బతుకుడు. మా ఇప్పుడు పండించిన పంట ఒడిసింది, మరి ఇప్పుడు పండించినా కదా సార్ మేము బతికేది. మరి మేము ఇదే పంట పండియకపోతే మేము ఏడికెళ్ళి బతుకుడు? మాకు నీళ్ళు ఇస్తారా? ఈ మాటలకు టైం పాస్ చేసుడు తప్ప వేరేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు అప్పటి నుంచి చెప్తున్నాను నేను. మీ దగ్గర ఉన్న ఒక 60 మంది దగ్గరనే 1200 ఎకరాల భూమి ఉన్నది. 60 మంది దగ్గర 1200 ఎకరాల భూమి ఉన్నది. అన్నీ ఉన్నాయి మా దగ్గర. అన్ని మీకు చూపెట్టినాం కదా, మీకు అన్ని మీకు చూపెడుతున్నాం కదా. సర్వే అదేమద్దు. ఉన్న జాగాని ఉన్న జాగాను వదులుకునేది లేదు. వారం రోజులు అయితే అయిపోతే వర్షాలు పడతాయి సార్. మేము ఇత్తులు పెట్టకుండా మేమేం దీని బతుకుడు? అమ్మ మీ దగ్గర మొత్తం తీసుకుంటలేము కదా. మొత్తం ఏం తీసుకుంటలేము. సగం భూమి తీసుకుంటున్నాం, సగం ఇచ్చేయండి. ఇది అమ్మ మీ పట్టా భూమి కాదు, జంగల్ భూమి. మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమి, గవర్నమెంట్ భూమి. మరి ఇంకా ఎందుకమ్మా అంతా? మీ భూమి కానప్పుడు అయినా మీకు భూమి ఇస్తామంటున్నాం మేము. ఇంకేం కావాలి? అది కూడా మీకు కావద్దనుకుంటే మీ ఇష్టం. అది మీరు వద్దనుకుంటే మీ ఇష్టం. అది దానికి మేమేం చేయరాదు. మీకు ఏ పని చేయని అమ్మమ్మ ఇక్కడ. మీకు అప్పటి నుంచి చెప్తున్నాం, మీ ఈ సమస్యకు పరిష్కారం ఉంటేనే మీరు పని చేసుకుంటారు, లేకుంటే చేయరు. చెప్తూనే ఉన్నాం మీకు. మీ ముంగట చెప్పినాం అన్ని. పెద్ద సార్ వచ్చిండు, ఏ సమస్యకు మీరు పరిష్కారం ఏదో మాట్లాడుకొని చేసుకోవాలి. కానీ మీరు ఏదో మీ టైం ముట్టిగా టైం వేస్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి 2-3 గంటలు అవుతున్నది సార్ వచ్చి కూడా. గట్లా ఉండదు తల్లి, గట్లా ఉండదు. మీరేదో ఉట్టిగా వదిలేయండి అంటే అట్లా వదలడానికి లేదు. మేము ఏడుకెళ్ళి వచ్చినాం. మేము మా భూమి ఏడున్నది, ఆడ చూపులు మేము ఆడనే పోయి ఉంటాం.
आप हिसाब से ले लेना, पैसा ले लेना, कोई बताने का है क्या? वैसा हम ले सकते, हमारा फॉरेस्ट के बॉर्डर पे लेना, हम ऐसे नहीं अरे होता। तुम्हारा फॉरेस्ट है, ये कैसा हुआ? ये साफ कैसा हुआ मालूम भाई? बोलो, ये इधी మొత్తం फॉरेस्ट साहब, ये फॉरेस्ट है, इसमें किधर गया झाड़, किधर गया? ये झाड़ फॉरेस्ट वाला लेके गया क्या? पहले ही हुआ है। हो गया हाँ, हो गया साहब, वही ऐसा तो बोल आप कर रहे रहा हैं है। ना। ये पूरा जगह आपका है, मेरे को भी मालूम है, मगर ये पूरा साफ करके 20-30 साल से जीवन हो रहा है। सही बात है। हाँ, वही 30-40 साल से सही बात ये जगह अपना है, फिर बोलो वही तो बोल रहा हूँ जंगल मैं, में दोनों का जंगल में मैं कैसे आपको करते? बोला हूँ क्या मैं पूरा लूंगा? नहीं, अभी तक नहीं, मैं एक बार वही भी नहीं बोल रहा बोला, है। एक बार भी नहीं बोला। हाँ वही साहब, ये मुझे मिलने आए थे, ये भी थे और 2-3 बंदे हाँ, थे, ये मिलने आए थे, वहाँ पे मिलने आए थे, वहाँ पे भी मैं बोला, इसको भी बोला हूँ, ये बहुत बार आता है मेरा हाँ कुछ ये इलीगल आ गया, इनको तकलीफ हो, डॉक्टर सीज हो गया ना, इसका बारी पे भी आ गया, एमएलसी का आया था मेरे पास, तो मैं उसको भी बोला था आप तुम कर लो, इसके पास 42 एकड़ लैंड है, 42 एकड़ लैंड है। ब्रदर का पिता पूरा सब अरे 3-3 एकड़ करो सब, इसके पास बोलेरो है, इसके पास फर्टिलाइजर शॉप है, सब पता है मुझे। మొత్తం వాళ్ళ దగ్గర డీటెయిల్ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.